వినాయక చవితి సందర్భంగా మార్కెట్లలో పండగ వాతావరణం ఉంది. పూలు, పత్రులు, విగ్రహాల కొనుగోలుతో బజారులు ప్రజలతో నిండిపోయాయి. పూజా సామాగ్రి కోసం భక్తులు పోటెత్తుతుండటంతో ఎక్కడ చూసినా మార్కెట్లు రద్దీగా కనిపించాయి. బొజ్జ గణపయ్య వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది. మండపాల అలంకరణ, విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు సందడిగా మారాయి. గతంతో పోలిస్తే ఈసారి వినాయక విగ్రహాల ధరలు 20% పెరిగినప్పటికీ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. 20 ఫీట్ల విగ్రహాలు గతేడాది 85,000 రూపాయలు ఉంటే ఈసారి 1,00,000కు పైగా ఉందన్నారు. ప్రత్యేక అలంకరణతో ముందస్తు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు నిర్వాహకులు. గత 2009 నుంచి పెడుతున్నాం మన వినాయకుడిని. ఒక 13 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఫిలిం మరియు ఏదైనా సంఘం నుంచి టీం మెంబర్స్ అందరు కలిసి కట్టున గణేషుని పెడుతుంటాం మనము. గత 15 డేస్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. లైటింగ్ కానీ, మండపం కానీ, మిగతా కార్యక్రమం కానీ. వినాయకుడు సుందర్ కళాకారు నుంచి తెచ్చాం గణేషుని. మన 16 ఫీట్ పడ్డది అన్న గణేష్. కాస్ట్ వచ్చి 1,60,000. 2 ఇయర్స్ నుంచి ఈవినింగ్ అవుతుంది, లేదంటే ఎవ్రీ ఇయర్ మనకు మార్నింగ్ అయిపోతుంది. 9:30, 10 o'clock అయిపోతుంది గణేష్. అందరూ ఫిలిం యోజన సంఘం నుంచి బస్సువాసులు అందరు కానీ, చిన్న పిల్లలు కానీ, ఎవరైనా కానీ, యూత్ లీడర్స్ కానీ, మళ్ళీ పెద్దవాళ్ళు కానీ, లీడర్స్ కానీ అందరు కలిసి చేసుకుంటారు. వినాయక చవితి కోసం ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహాలను కొనుగోలు చేశారు. అయితే పూజకు ఉపయోగించే బిల్వం, తులసి, గరిక, ఉత్తరేణి, మామిడి, అలం, గన్నేరు, అరటి, చెరుకు లాంటి వాటితో పాటు వివిధ రకాల పూలు, పండ్లను మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మధ్య తరగతులు ఓన్లీ వినాయకుడిని తీసుకొని వెళ్ళిపోతారు అంతే. అని దేవుడి కాడ కావాల్సిన అన్ని తీసుకున్నాం. ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇక మన చూడండి ఇవే ఉన్నాయి. 1,000-1,500 అయిపోయినాయి వీటికే. మిగతా ఏం కొనాలి? ఇంకా రేట్ చాలా ఉన్నాయి. ఇంతగానం ఉంటే ఎట్లా? మధ్య తరగతి వాళ్ళు పూలు 200 అంట కిలో. నార్మల్ ఇక చెట్టుకాడ నుంచి తెంపుకొచ్చి పూలు పెట్టుకోవాలి అంతే, ఇంకేం లేవు. చిన్న వినాయకునికే 1,500 అంట, 1,000 అంట. చిన్న చిన్న వాటికే 100 చెప్పిన బొమ్మలు ఈసారి 500, 600 చెప్తున్నారు. కానీ పండగ కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా తీసుకోక తప్పదు కదా. ఆకులు కూడా అంతే. పోయినసారి 20, 30 చెప్పిన ఈసారి 70, 80 చెప్తున్నారు. ఏవైనా ఎలగ పండ్లు అనేసి ఈ కాయలు, ఫ్రూట్స్ అన్నీ. వినాయక మండపాలను అలరించేందుకు వివిధ రకాల పూలు, డెకరేషన్ సామాగ్రి, డిఫరెంట్ కలర్ లైట్స్ కొంటున్నారు నిర్వాహకులు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. గతేడాదితో పోలిస్తే ధరలు పెరిగినా కొనుగోలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు వినియోగదారులు. ఈ సంవత్సరం వినాయక చవితికి అనుకోకుండా వర్షాలు కొట్టి రావడము ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వర్షం వల్ల మనం ఏం చేయలేం. కాకపోతే ఈ సంవత్సరం పూజా సామాగ్రి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వివిధ కారణాలతో రేట్లు డబల్ అయిపోయాయి పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే. అంతకుముందు వరలక్ష్మి వ్రతానికి 100 రూపాయలు ఉండేటువంటి పూలు ఇప్పుడు 160 రూపాయలు, 200 రూపాయలు చెప్తున్నారు. అది ఒక రకమైన ఇబ్బంది. ఏమంటే వర్షం పడుతుంది కదా సార్ అంటారు. రెండవది, మిగతా సామాగ్రి ఏది తీసుకో, వినాయకుడి ప్రతిమ ఆల్మోస్ట్ సామాన్య మానవుడు కొనుక్కునే పరిస్థితిలో లేకుండా తయారైపోయింది. చిన్న చిన్న విగ్రహాలు 400 రూపాయలు, 500 రూపాయలు. అదొకటి దారుణంగా ఉన్నది. ఇక మిగతా పచారీ సామాన్లు ఏదైతే ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా తీసుకోవడానికి అన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము. పండగ, అన్ని రకాలైనటువంటి అడ్వాంటేజ్, ఎక్స్ప్లాయిటేషన్. మనం ఏం చేయలేము. మరి గవర్నమెంట్ వీటిని ఎలా కంట్రోల్ చేస్తుందని మనం ఏం చెప్పలేం. కానీ వీ రిక్వైర్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వినాయకుడి పూజ మధ్యాహ్నం సమయంలో చేసుకోవడం మంచిదంటున్నారు పూజార్లు. 24 గణపతి నామాలను ఉచ్చరిస్తూ పూజ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నారు. చంద్ర దర్శనం నిషేధమని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. విఘ్నేశ్వరుని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయన్నారు సిద్ధాంతి ఉమా మహేశ్వర శర్మ. కాలము వ్యాప్తమైనటువంటి చతుర్థి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజు మనము వినాయక చవితి పండుగ జరుపుకోవాలి. అది ఈ సంవత్సరము 27వ తారీఖు బుధవారము చవితి రోజున మధ్యాహ్నానికి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న సమయంలో మనము పూజ జరుపుకోవడము చాలా శ్రేష్టమైనటువంటిది. శాస్త్రంలో ప్రాతస్సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్న కాలాలు అనేటువంటివి 5 కాలాలు మనకు చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. అందులో కొన్ని వ్రతాలు, కొన్ని పూజా విధానాలు ప్రాతకాలంలో చేసుకోవాలి. తర్వాత సంగమ కాలంలో, మధ్యాహ్న కాలంలో ప్రత్యేకంగా గణపతికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సమయము అనేటువంటి విషయం మనకు పురాణ ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కూడాను చెప్తున్నాయి. గణేష్ చతుర్థికి వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు ప్రజలు. ఇంట్లో పెట్టే చిన్న చిన్న గణనాథుల నుంచి భారీ విగ్రహాల వరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సిటీ జనాలు.
సిటీలో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. పర్యావరణ హితం కోసం ఎక్కువ మంది మట్టి గణపతులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి? మట్టి గణపతులపై ప్రజలు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రతి వినాయక చవితికి గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తాం. ఇది వరకు రంగులతో పీఓపీ గణేష్లకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వం, ఎన్జీఓలు మట్టి గణపతులతో వినాయక చవితి నిర్వహించాలని విస్తృత ప్రచారం చేశారు. ఇంట్లో వినాయక పూజలు చేసే 90% మంది మట్టి గణపతులను తీసుకున్నారు. దీంతో శిల్ప కళాకారులు తయారు చేసిన మట్టి వినాయకులకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి. వాటితో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో మట్టి వినాయకులను ఎక్కువగా కొనుగోలు చేశారు సిటీ జనం. పర్యావరణాన్ని కాపాడుకుందామంటున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలతో పాటు ఎన్జీఓలు, పర్యావరణవేత్తలు మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తున్నారు. పీఓపీ విగ్రహాలతో నీటి కాలుష్యంతో పాటు మట్టి గణపతుల విగ్రహాలతో కలిగే లాభాలపై కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. మట్టి గణపతుల్ని ఎలా తయారు చేయాలో స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ మట్టి గణనాథులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి ఎన్జీఓలు. Thank you for the workshop today. बहुत मज़ा आया. This is my first workshop making Ganesh idol, and you guys have been very supportive, helping me with whenever I was stuck. And it took time, but end of the day we all had fun. మట్టి గణపతులతో ఉపయోగం అంటున్నారు పర్యావరణవేత్తలు. చాలా మంది ప్రజలు కూడా మట్టి గణపతులను కొనుగోలు చేస్తున్నారు. 4-5 ఏళ్లుగా మట్టి వినాయకులనే ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడడం కోసం మట్టి గణపతులనే పెట్టాలని పిల్లలకు కూడా చెప్తున్నామంటున్నారు పేరెంట్స్. ఎవ్రీ ఇయర్ మనం మట్టి గణపతి ఎందుకు తీసుకుంటామంటే ఇట్స్ బేసికల్లీ పొల్యూషన్ ఫ్రీ, నో కలర్స్, సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా డిస్ట్రక్షన్కి అదవుతుంది. సో కాబట్టి మట్టి వినాయకులను ప్రిఫర్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. సో నేను చిన్నప్పటి నుంచి అంటే ట్రెడిషనల్గా మా నాన్న కూడా మట్టి గణపతులనే తీసుకునేవారు. సో ఐఎమ్ కంటిన్యూయింగ్. ప్రకృతికి మేలు చేసే ఈ చిన్న అడుగు పెద్ద మార్పు తీసుకొస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు. వినాయక చవితి సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేష్ కు లక్షల మంది భక్తులు వస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఇక రేపు ఉదయం తొలి పూజకు గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో అడిషనల్ సిపి విక్రమ్ సింగ్, డీసీపీ శిల్పవల్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న డీసీపీ శిల్పవల్లితో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, సెక్యూరిటీ పరంగా ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఖైరతాబాద్ జోన్ డీసీపీ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఎలాంటి బందోబస్తు కల్పిస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? లాస్ట్ ఇయర్ ఏవైతే బందోబస్తు చేసిన ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఇయర్ ఎక్కడెక్కడైతే ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది ఉందో అవన్నీ కూడా చేసి లాస్ట్ ఇయర్ కన్నా ఆల్మోస్ట్ ఈసారి డబుల్ ది ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ బ్యారికేడింగ్స్ మీరు అన్నీ చూస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్కి, రెగ్యులేషన్కి బ్యారికేడింగ్ కూడా చాలా పటిష్టంగా చేయడం జరిగింది. అండ్ ఆల్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, ఫైర్, మెడికల్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, అంబులెన్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా పెట్టారు కదా, అవి ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా మానిటరింగ్ చేస్తున్నారు? మనకి ఇక్కడ పక్కనే కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ నుంచి మనకి రెగ్యులర్గా ఉండేటువంటి ఒక 28 సీసీటీవీస్ ఉన్నాయి. అట్లనే ఒక 32 టెంపరీ సీసీటీవీ కెమెరాస్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఈ ఏరియాలో పెట్టడం జరిగింది. అండ్ వీ ఆల్సో హ్యావ్ డ్రోన్ ఫ్లయింగ్ ఓవర్. ఓవరాల్గా ఎంతమంది మ్యాన్ పవర్ వాడుతున్నారు? సుమారు 600 అనుకోవచ్చు, 550. యా. సో ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరుగుతూనే ఉంది, పర్ డే 1 lakh ఎబో వస్తుందని చెప్తున్నారు. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చే వాళ్ళకి మేజర్గా ఒక ఇష్యూ ఉంది, పార్కింగ్ ఇష్యూ అనేది. సో దాని గురించి కూడా. Yeah, so we advise everyone to use Metro and MMTS to come to this because this is a very convenient location. Public transport use చేసి రావడానికి ముఖ్యంగా మెట్రో అండ్ MMTS. సో అదొకటి. దెన్ ఏర్పాట్లు అంటే సేఫ్టీ కోసం మనం బ్యారికేడింగ్ 3 రోడ్స్ ఉన్నాయి మనకి. చిన్న ఏరియా, బట్ ఉన్న ఏరియాలోనే వీలైనంత మటుకు
క్రౌడ్ రెగ్యులేషన్కి బ్యారికేడింగ్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా క్రౌడ్ ఉన్న దగ్గర కొంచెం చిన్న చిన్న థెఫ్ట్ కావచ్చు, లేదంటే అమ్మాయిలు నేర్పించే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. సో ఆ విధంగా ఏమైనా షీ టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ రెండు కూడా డిప్లాయ్ అయి ఉంటాయి ఖచ్చితంగా. అండ్ సీసీటీవీ మానిటరింగ్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే 10 రోజుల పాటు జరిగే ఇక్కడ ఈ గణేష్ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించిన అయితే మొత్తం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి డబల్ మ్యాన్ పవర్తో అయితే సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతోపాటు 28 సీసీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి. అడిషనల్గా 32 టెంపరీ సీసీ కెమెరాలు పెట్టాము. దీనికోసం సపరేట్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్టయితే చెప్తున్నారు పోలీసులు. కెమెరామెన్ మధుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. కెమికల్ విగ్రహాలకు స్వస్తి పలికి మట్టి గణనాథులతో పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు ప్రేరణ బాలల హక్కుల వేదిక అధ్యక్షులు డాక్టర్ అక్కన్నపల్లి లక్ష్మణాచారి. హైదరాబాద్ ఉప్పల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హానికర కెమికల్ రంగులతో తయారైన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారన్నారు. దీంతో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. చెరువుల్లో నీరుతో పాటు భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని వివరించారు. చెరువులో ఈజీగా కరిగిపోయే మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలన్నారు వేదిక సభ్యులు. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వాస్విక్ ఫౌండేషన్ ఎల్బీనగర్ డివిజన్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా పోలీసులకు గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. బాధ్యతాయుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులకు సిటీవాసులు సహకరించాలన్నారు డీసీపీ ప్రవీణ్ కుమార్. ఎల్బీ నగర్ డివిజన్లోని పోలీసు అధికారులందరికీ హోంగార్డ్ నుంచి డీసీపీ సార్ వరకు కూడా ఈరోజు మట్టి గణేష్ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని మా పోలీస్ పర్సనల్ నిరంతరము వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు ఆ విగ్రహాలని కొనేంత సమయం కానీ లేకపోతే ఆ ఖర్చు పెట్టేంత ఇది కానీ ఉండకపోవచ్చు. అందువలన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పూనుకుంటారని మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందుకు మా మిత్రులు నరేష్ ప్రజాపతి గారు, వాషిక్ ఫౌండేషన్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తోడ్పాటు అందించినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 200 కోట్లకు పైగా మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. అయితే జీరో టికెట్ జారీలో కీలకమైన ఆధార్ కార్డులతో కొత్త సమస్య వచ్చింది. ఆధార్లో అడ్రస్ ఏపీ అని ఉండడంతో టికెట్ల విషయంలో కండక్టర్లతో గొడవలు పడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి ఏపీలో ఆధార్ పొందడంతో వాటి మీద ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే జీరో టికెట్ ఇవ్వమని కండక్టర్లు చెబుతున్నారంటున్నారు ప్రయాణికులు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు ప్రయాణంపై రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. దీనికి మొదటి నుంచి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. జీరో టికెట్ల ద్వారా మహిళలు వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ ఆధార్ గుర్తింపు కార్డు ద్వారా ఏదైతే టీజీ ఏపీ ఉన్న సమస్య కావచ్చు, దాంతోపాటు ఫోటో అప్డేట్ లేని వారికి టికెట్లు ఇవ్వట్లేదు అనేది ఒకటి తెరపైకి వచ్చింది. మరి దీనిపైన మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల చాలా మందికి ఈ మహిళలకు జీరో టికెట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు? మేము ఇలాంటి విషయంలో అంటే అట్లాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదండి. యాక్చువల్గా చాలా చిన్నప్పటి ఫొటోస్ తోటి ఆధార్ కార్డ్స్ తీసుకొస్తున్నారు. ఆ టైంలో కన్ఫ్యూజన్ తోటి మా కండక్టర్స్ వాటిని అప్డేట్ చేసుకోండి అని చెప్పిన మాట అయితే వాస్తవమే. కానీ కంబైన్డ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ అయిన ఆధార్ కార్డ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. దాన్ని మార్చుకోవాలని మటుకు ఎవరు ఇన్సిస్ట్ చేయటం లేదు. ఎక్కడన్నా కొన్ని సంఘటనలు జరిగినా కానీ మేము మన కండక్టర్స్ని కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది.
అంటే ఇది ఎక్కడొస్తుందంటే మాకు మెయిన్గా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కానీ మొన్న కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా పెట్టారు స్త్రీ శక్తి పథకం అని. వాళ్ళు ఇతర రాష్ట్రాలకి నడిపే బస్సుల్లో ఈ పథకం అమలు చేయటం లేదు. వేరాజ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ అమలు చేస్తున్న పథకంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో కూడా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రాయచూరు వెళ్తాయి. మేము రోజు ఒక 40-45 బస్సులు నడుపుతాం రాయచూరు కర్ణాటక. అలాగే యాదగిరి అని వెళ్తుంది. సో మన బార్డర్ వరకు మన తెలంగాణ వాళ్ళు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయొచ్చు. బార్డర్ దాటిన తర్వాత టికెట్ పే చేయాల్సి వస్తుంది. సో అటు నుంచి వచ్చేటప్పుడు కూడా బార్డర్ వరకు పే చేస్తారు, తర్వాత 0 టికెట్ ఇస్తాము. సో ఇలాంటప్పుడు ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఎక్కువగా మన బస్సులో ప్రయాణిస్తుంటారు ఈ రాయచూరు నుంచి యాదగిరి నుంచి. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఆధార్ కార్డు ఒకటే మార్గం. సో ఆ టైంలో ఇది ఆధార్ కార్డ్ని వెరిఫై చేయటం జరుగుతుంది. కానీ మీరు ఏపీ అని ఉన్నదాన్ని తెలంగాణ మార్చుకోవాలనేది ఇన్సిస్ట్ చేయట్లేదు. చాలా చిన్నప్పటి ఫోటోలు ఉంటే అది వాళ్ళే అనే దానికి ప్రూఫ్ లేదు కాబట్టి, ప్లస్ చాలా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని తెలంగాణ వాసులు కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పథకం కింద ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటం కోసం మటుకు కండక్టర్స్ కొంచెం ఆధార్ కార్డ్ని వెరిఫై చేయటం జరుగుతుంది. ఎనీహౌ ఇలా వచ్చింది కాబట్టి ప్రెస్లో మేము మా వాళ్ళందరినీ మళ్ళీ గేట్ మీటింగ్స్లో చెప్పడం జరుగుతుంది. ఏపీ అని ఉంటే అది కనుక ఫోటో ప్రాపర్గా ఉంటే తెలంగాణ అని అప్డేట్ చేసుకోవాలని ఇన్సిస్ట్ చేయొద్దు, వాళ్ళకి 0 టికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా మనకు ఏ రాష్ట్రాలకు బార్డర్లో ఉన్న జిల్లాలు ఎక్కువగా ఇట్లాంటి సమస్య కనిపిస్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కొన్ని ఎక్స్ప్రెస్లు నడుస్తుంటాయి. హైదరాబాద్ కాకపోయినా మనకు అక్కడ కోదాడ నుంచి నడుస్తుంటాయండి, విజయవాడకి నడుస్తుంటాయి. సో వాటిల్లో మనము మన బార్డర్ వరకు 0 టికెట్ అలో చేస్తాము. అట్లాగే ఇటు మహారాష్ట్ర వైపు నడుస్తాయి. మనకి నిజామాబాద్, ఆదిలాబాద్ రీజన్స్ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకి బస్సులు చాలా ఎక్కువ నడుస్తుంటాయి. సో ఆదిలాబాద్ నుంచి నడిచిన ఈ బస్సులు అన్నిట్లో కూడా మన బార్డర్ వరకు అలో చేయటం జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రాల వాళ్ళని గుర్తించడం కోసం ఆధార్ కార్డు అనేది వెరిఫై చేయటం కంపల్సరీ కాబట్టి ఈ బస్సుల్లోనే మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయండి. అంటే మహిళలకు ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ వినియోగించుకునే మహిళలకు ఏం చెప్తారు ఈ 0 టికెట్లకు సంబంధించి? ఒక యంగ్ ఏజ్లో ఉన్న ఫోటో ఉండి దానికి దీనికి ఇప్పుడు కనుక కొంచెం పోలికలు మారిపోయినట్లుంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని రావాలని మా విజ్ఞప్తి. చాలా రష్ ఉంటుంది బస్సుల్లో. ఆ టైంలో కండక్టర్స్ అడిగితే కొన్ని చోట్ల మహిళలు దౌర్జన్యం చేయటం కూడా జరుగుతూ ఉంది. దయచేసి కండక్టర్ల ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని వేల మందిని డీల్ చేస్తుంటారు. ఇట్లా ఒకళ్ళు ఇద్దరితోటి వాళ్ళని కన్విన్స్ చేయడానికే వాళ్ళ టైం వేస్ట్ చేయటం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి కండక్టర్స్తో సహకరించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే మేడం. అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ గొడవల సమయంలో ఆధార్ కార్డు, ఫోన్లో ఫొటోస్ చూపించడం కావచ్చు, జిరాక్స్లు చూపించడం అట్లాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారా? అసలు ఎలాంటి వాటికి 0 టికెట్ ఇస్తున్నారు? ఐడి ప్రూఫ్స్? ఐడి ప్రూఫ్ అంటే ఫస్ట్ ఆధార్ అన్నాం, ఇప్పుడు ఓటర్ ఐడిది కూడా చూసి అలౌ చేస్తున్నారండి. బట్ ఫోన్లో అంటే వెరిఫై చేయటం కష్టం అవుతుంది కాబట్టి జిరాక్స్ కాపీ క్యారీ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, చూడొచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఆధార్ అప్డేషన్ కావచ్చు, ఫోటో అప్డేషన్కి సంబంధించి ఇటు మహిళా ప్రయాణికులు కూడా కండక్టర్తో సహకరించాలని అధికారులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు పథకం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కోట్లల్లో మహిళలు ఈ ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బార్డర్ జిల్లాలకు వెళ్ళే వాసులు ఖచ్చితంగా ఈ కొత్త అప్డేట్స్ని అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజెంట్ మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. బండ్లగూడ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్, క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేశారు చాంద్రాయనగుట్ట పోలీసులు. 24న యూసుఫ్, ఆబేద్లు ట్రీట్మెంట్ కోసం బైక్పై హషామాబాద్ వెళ్తుండగా సవేరా హోటల్ దగ్గర ఫార్చునర్ కారు వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో చూసి నడపొచ్చు కదా అని కారు నడుపుతున్న వ్యక్తికి చెప్పేందుకు బైక్ను యూటర్న్ తీసుకున్నారు.
అంతలోనే వారిని ఢీకొట్టిన కారు రివర్స్లో వచ్చింది. అందులో ఉన్న వ్యక్తి జక్కీ తనకే చెప్తావా అంటూ యూసఫ్ ఆబేద్లపై దాడి చేశాడు. అంతలోనే అటు నుంచి వచ్చిన మరో ఇద్దరు తమ సోదరుడు జక్కీని కొడతారా అంటూ వాళ్ళు కూడా క్రికెట్ బ్యాట్తో యూసఫ్ ఆబేద్లపై దాడి చేసి పరారయ్యారని తెలిపారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నామన్నారు చాంద్రాయనగుట్ట ఏసీపీ సుధాకర్. పోలీస్ స్టేషన్కు తేదీ 24/8/2025 సాయంత్రం 7 గంటలకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదుదారుడు సయ్యద్ ఆబేద్, ఇతను జహాంగీరాబాద్లో ఉంటాడు. ఇతను అతని యొక్క ఫ్రెండ్ యూసుఫ్ ఇద్దరు కూడా వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అయితే యూసుఫ్కు తన కంట్లో కొంచెం వెల్డింగ్ చేస్తున్నప్పుడు చిన్న ఇంజురీ అయితే దాన్ని చూయించుకోవడానికి చెప్పి సాయంత్రం ఆషమాబాద్కు వెళ్తుండగా సవేరా హోటల్ దగ్గర రోడ్ యూటర్న్ తీసుకుంటుండగా అదే సమయంలో ఒక ఫార్చునర్ కారు TS08 FR 0567 అనేటువంటి కారు డ్రైవర్ కారుని అతివేగంగా నడుపుకొని వచ్చి ఈ యొక్క మోటార్ సైకిల్కు డాష్ చేయడం జరిగింది. లైట్గా డాష్ చేయడం వల్ల అతను ఆబేద్ అండ్ యూసుఫ్ కింద పడిపోవడం జరిగింది. అప్పుడు ఈ మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి ఆబేద్, యూసుఫ్ కారు నడిపించే అతన్ని చూసుకొని బండి నడిపించాలిగా, నువ్వు అలా నడిపిస్తే ఎట్లా అనేది ఒక హిందీలో తుమ్ దేక్కే చలానా బ్రేక్ మార్ సక్తేనా అని అనేసరికి ఇద్దరి మధ్యన వర్డ్స్ ఎక్స్చేంజ్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆబేద్ తిరిగి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుండగా వెనకాల నుండి ఈ కారు నడిపించేటువంటి వ్యక్తి జకీ కారుని వెనక నుంచి తీసుకుని వెళ్ళి మేరకు క్యూ గాలిదేవులకు నన్ను ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి, నువ్వు కూడా చూసుకొని పోవాలి అని చెప్పేసి ఇద్దరి మధ్యన వర్డ్ ఎక్స్చేంజ్ జరిగింది. అప్పుడు ఇద్దరి మధ్య ఆడుతున్న కారు దిగి కొడుతున్న జకీ అనే అతను ఈ అబేద్ని కొడుతున్న సందర్భంలో ఈ జకీకి కజిన్ బ్రదర్ అయినటువంటి ఇద్దరు అబ్దుల్ సఫీ అండ్ అబ్దుల్ ఫసీ వీళ్ళిద్దరు అదే సమయంలో క్రికెట్ ఆడి వస్తుండగా మా అన్నని ఎవరో కొడుతురని చెప్పేసి జకీని కొడుతురని వాళ్ళ తమ్ముడు బ్యాట్ తీసుకొని ఇక్కడ ఇతని అబేద్ను కొట్టడం జరిగింది. దీని విషయంలో ఫర్దర్గా ఎలాంటి సెక్షన్లు అప్లికేబుల్ అయితే ఇవన్నీ కూడా కేసు నమోదు చేసి హైదరాబాద్లోని పేట్ల బుర్జ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్కు పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. వివిధ జిల్లాల నుంచి ప్రసవం కోసం గర్భిణీలు వస్తారు. అయితే సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ తీరుతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లోకి వెళ్లాలంటే సెక్యూరిటీకి డబ్బులు ఇవ్వాల్సిందే అంటున్నారు పేషెంట్స్, అటెండర్స్. ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు. 19వ శతాబ్దంలో 430 బెడ్లతో స్థాపించబడిన పేట్ల బుర్జు హాస్పిటల్ మొదట జనానా హాస్పిటల్ గా ఉండేది. ఆ తర్వాత మాతా శిశు ఆసుపత్రిగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ గా పిలుస్తున్నారు. అయితే ఈ హాస్పిటల్ కు చాలా మంది మహిళలు ప్రసవం కోసం వస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. వైద్య సేవలు బాగుండడంతో రోజురోజుకు హాస్పిటల్కు వచ్చే వారి సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడి సిబ్బంది, సెక్యూరిటీ చేతివాటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు రోగులు. 22 తారీఖు సాయంత్రం డెలివరీ అయింది సార్. బాబు పుట్టిండు. 4,000 డిమాండ్ చేసిండు. 3,500 అట్లా ఇచ్చాం సార్. మళ్ళీ థియేటర్ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేసిన అమౌంట్ అప్పుడు ఒక 500 ఇచ్చేసినాం. ఈ కింద నుంచి పైకి పోయేటప్పుడు కూడా అమౌంట్ అడుగుతున్నారు. ఇవ్వకపోతే పంపిస్తలేరు. 3,000 4,000 అడుగుతుండ్రు. లోపల కూడా 100 రూపాయలు 200 రూపాయలు అడుగుతుండ్రు సార్లు. వచ్చినాము ఇక అన్నం ఫుడ్ కూడా లేదు సారు. పైన గేట్ కాడ పోయినప్పుడు 50 రూపాయలు ఇస్తే ఆమె పంపిస్తా అని చెప్తుంది. వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తే మీరు ఇట్లా రూల్స్ మాట్లాడుతారు, టైమింగ్ లేదని వీళ్ళు ఆడ మాట్లాడతారు. ఏమన్నా మనం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పోలీసులు వీళ్ళు బెదిరిస్తారు. వచ్చేదానికంటే ప్రైవేట్ కంటే ఇక్కడే ఎక్కువ అయిపోతుంది సార్. నెల నెలా చెకప్లకు, తర్వాత ప్రసవం కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు గర్భిణీలు. అయితే హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాప పుడితే 4,000, బాబు జన్మిస్తే 5,000 ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. డెలివరీ అయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు బాబు పుడితే 5,000, పాప పుడితే 4,000 ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. స్ట్రక్చర్ తీసుకొచ్చే వాళ్ళు, తర్వాత ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి రాగానే ఆయాలు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తేనే మళ్ళీ పేషెంట్ తీసుకుపోయి ఇంకో రూమ్లోకి మారుస్తున్నారు. ఇవ్వకపోతే అసలు పట్టించుకోవట్లేదు. మా భార్య డెలివరీ అయిన తర్వాత గంట సేపు కూర్చోబెట్టారు బయట. డెలివరీ అయిన పేషెంట్ని అంతసేపు కూర్చోబెడితే ఎట్లండి? సరే సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఒకసారి బయటికి పంపిస్తే
టైం కానీ టైంలో ఏమైనా ప్రాబ్లం అయిందన్నా కూడా పంపించాలంటే మళ్ళీ పర్మిషన్ కావాలంటారు, లేదా డబ్బులు అడుగుతారు. హాస్పిటల్ లోపలికి వెళ్లాలంటే 50 రూపాయలు ఇవ్వాలని సెక్యూరిటీ సిబ్బంది అడుగుతున్నారని తెలిపారు రోగుల బంధువులు. గర్భిణిని స్ట్రెచర్పై తీసుకెళ్లాలన్నా, ఆపరేషన్ తర్వాత వార్డుకు చేర్చాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు రోగుల బంధువులు. మేడం ఆపని చెప్పింది కదా, మనం చెప్తున్నాం మేము ఆగము ఇట్లనే చేస్తామని చెప్తున్నాం. ఇదే మాట వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి. ఈడ వచ్చి రూపాయలు చేయడం ఏంది పోలీసులు? ఆడ మొత్తం 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చిన దగ్గర వదులుతలేరు వాళ్ళు. అంతా అదే నేను వచ్చినా, నిన్న పొద్దుగాలు వచ్చినా, ఇప్పటి వరకు 1500 అయిపోయినాయి. వాళ్ళకి ఇవ్వడమే జరిపింది. నాకు మన గరీబులం కాబట్టి ఇంట్లోకి వచ్చినాము, లేకపోతే మనం ఎందుకోసం చెప్పు? ఉన్నోళ్ళనే పంపిస్తారు, పైసలు ఇచ్చిన వాళ్ళని లేని వాళ్ళని చూసలేరు, చేసలేరు వాళ్ళు. ఇది న్యాయమేనా? ఇది హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ పర్సన్స్ డబ్బులు అడగటాన్ని నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రోగులు, వారి బంధువులు. హైదరాబాద్ కృష్ణానగర్లోని నాలాల్లో డీసిల్టింగ్ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా. 8 అడుగుల లోతు నాలాలో 6 అడుగుల మేర పూడిక చేరుకుపోయింది. దీంతో పూడికతీత పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని హైడ్రా సిబ్బందిని ఆదేశించారు. సిల్ట్ మొత్తం తొలగిస్తే గాయత్రి హిల్స్, యూసఫ్గూడ, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం ఉందన్నారు రంగనాథ్. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో నాలాపై అక్రమంగా షెడ్యూల్ వేశారని హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు స్థానికులు. 5 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కేవలం 2 మీటర్లకు పరిమితమైందని తెలిపారు. కొంతమంది షెడ్యూల్ వేసి అద్దెకిస్తున్నారని తెలిపారు. వర్షపు నీరు రోడ్లను ముంచెత్తుతోందని చెప్పారు. దీంతో పరిశీలించిన రంగనాథ్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మాట్లాడదామని చెప్పి తమ వియ్యంకులు 100 మందితో వచ్చి దాడులు చేశారన్నారు అబ్బాయి పేరెంట్స్. ఖాళీ చెక్కులపై తనతో సంతకాలు చేసుకుని వెళ్లారని తెలిపాడు రవీందర్ రెడ్డి. కొన్ని నెలల క్రితం మనస్పర్ధలతో తమ కోడలు పుట్టింటికి వెళ్లిందని తెలిపారు. బీజేపీ నేత సామ రంగారెడ్డి అండతో చాలా మంది ఇంటి మీదకు వచ్చి దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అబ్బాయి పేరెంట్స్. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ను పరిశీలిస్తున్నారు. 24 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవ్యాలతో ఆయన మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మందికి వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద, ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకం సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి, తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి, ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాతో బలవంతంగా బాండ్ పేపర్, వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని, మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని, మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా, పోలీస్ అనే కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం. డ్రగ్స్ డెన్ గా కాలేజీలు, యూనివర్సిటీలు మారాయి. దీంతో ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తోంది ఈగల్ టీం.
కుత్బుల్లాపూర్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ తీసుకుంటున్న 5గురిని అరెస్ట్ చేశారు ఈగల్ టీం. సిగరెట్లో గంజాయి పెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ నుంచి నగరానికి డ్రగ్ను తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ఎంక్వైరీలో తేలింది. రాష్ట్రంలో డ్రగ్స్ ను కట్టడి చేయడానికి ఈగల్ టీం దాడులు చేస్తోంది. డ్రగ్స్, గంజాయి ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కాలేజీలే అడ్డాగా విద్యార్థులే కస్టమర్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతోందని గుర్తించింది ఈగల్ టీం. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు చేపట్టారు నార్కోటిక్ అధికారులు. 14 మందిని పరీక్షించగా అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. మణిపూర్కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్ ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి స్టూడెంట్స్ కు అమ్ముతున్నాడు. దీంతో విద్యార్థిని మరో విద్యార్థితో పాటు 2 డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళ నుంచి కిలోకు పైగా గంజాయి, ఓజీ కుష్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సీనియర్ విద్యార్థులు గంజాయి విక్రయిస్తున్నట్లు ఈగల్ టీం ఆపరేషన్లో గుర్తించింది. సిటీలోని చాలా కాలేజీల్లో గంజాయి దందా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా పెరిగిపోతుందన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో 6 డాక్టర్లు కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిపై చర్యల కోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాశారు ఈగల్ టీం అధికారులు. నగరంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిర్మూలించేందుకు ఈగల్ టీం ఫోకస్ చేసింది. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో విద్యార్థుల ఐడెంటిటీ రివీల్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు విద్యార్థుల పేర్లను కూడా వెల్లడించి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలేజీల యాజమాన్యాన్ని కూడా బాధ్యులను చేసేలా రూల్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ఈగల్ టీం. బీసీలను బీజేపీ మోసం చేస్తుందన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు మద్దతు ఇవ్వబోమని రామచంద్రరావు పరోక్షంగా చెప్తున్నారని విమర్శించారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు జాజుల. బీసీ రిజర్వేషన్ల మీద ఇంత వాగుతున్నారు కదా, ఇలా రకరకాల వ్యక్తులు, బీజేపీలో ఉన్న నాయకులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు వాగుతున్నారు కదా. ఒక్క వినతి పత్రం తీసుకొని పోయి నరేంద్ర మోదీ గారిని నెల రోజులు పార్లమెంట్ సమావేశం కలిసింది కదా, జరిగింది కదా. ప్రతిరోజు ప్రధానమంత్రి మీ పక్కనే కూర్చున్నారు కదా. 42% రిజర్వేషన్లు అమలు చేయండి అని ఒక వినతి పత్రం ఇచ్చారా? మీకు బాధ్యత లేదా? మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? ఇప్పుడు మోడీ వచ్చిన 11 సంవత్సరాల్లో 79 చట్టాలు తెచ్చారు. ఎవరిని అడిగి తెచ్చారు మీ చట్టాలు? మమ్మల్ని అడిగి తెచ్చిరా? అదేవిధంగా అనేక చట్టాలు వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆకాంక్షలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆ రాష్ట్రాల అసెంబ్లీలు ఈ చట్టాలు వద్దున నాయన అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన ఆ అసెంబ్లీలు పంపినటువంటి తీర్మానం చెత్తబుట్టలేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం రోజుకో బిల్లు పెట్టి మీరు చట్టాలు చేసుకోవడం లేదా? మమ్మల్ని అడిగి తెస్తురా? అందుకని ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, జనాభా దామాసి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం బీసీలకు లేదు కాబట్టి ఇవాళ మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము, 42% పెంచుతామన్నారు. మరి అది తప్ప? మరి ఆ రోజు జయలలిత గారు అన్నాడీఎంకే పార్టీ, ఈ కేంద్రంలో ఉన్నది పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని, బిల్లును ఇవాళ అన్నాడీఎంకే సంబంధించిన జయలలిత గారు ఢిల్లీ తీసుకపోతే కాంగ్రెస్ సంబంధించిన పివి నరసింహారావు గారు ఎందుకు 9th షెడ్యూల్ పెట్టాడు? అంటే అక్కడ పార్టీలు చూడలే, చట్ట సభలను చూశారు. ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టాలే సుప్రీం. రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఏ కార్యాలయంలో 2వ రోజు సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ రాకపోవడంతో ఆఫీసును మూసివేశారు అధికారులు. ఇంటర్నెట్ వచ్చాకే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వాహనదారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న అనుమతులు లేని కేబుల్ వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. మణికొండ ఆర్టీఏ ఆఫీస్కు 5 కిలోమీటర్ల దూరంలో వైర్లను కట్ చేశారు. దీంతో ఆర్టీఏ ఆఫీస్కు ఇంటర్నెట్ కట్ అయింది. ఇంటర్నెట్ రాకపోవడంతో సేవలన్నీ బంద్ అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఫుట్పాత్లపై షాపులు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఉన్నతాధికారులు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించారు ఆఫీసర్స్. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగించారు. షాపుల కారణంగా నిరంతరం వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఆఫీసర్లు. ఫుట్పాత్ల తొలగింపు చర్యలపై హర్షం వ్యక్తం చేశారు స్థానికులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దొంగ ఓట్లు ఉంటే రాష్ట్రంలో మొత్తం ఎంపీ సీట్లు గెలిచేవాళ్లమన్నారు. ఓట్ చోరీ జరిగితే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ బీసీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఓడించేందుకు యత్నిస్తుందన్నారు. బీజేపీ దేవుళ్లను నమ్ముకున్న పార్టీ అన్నారు. కాంగ్రెస్ లెక్క ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేయమన్నారు బండి సంజయ్. ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ కప్పయిపోయారు కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగొట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు నేనేమంటున్నానంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. నేను గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా